సైబర్ క్రిమినల్స్ కు చెక్ పెట్టడంతో పాటు వాళ్లు కొల్లగొట్టిన డబ్బును తిరిగి బాధితులకు చేర్చడంలో బ్యాంకుల పాత్ర చాలా కీలకమైందని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పిన ఆమె, ఆయా బ్యాంకుల సిబ్బంది సహకారం ఉంటే మరిన్ని సత్ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. తన కార్యాలయంలో బుధవారం రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులకు చెందిన అధికారులతో శిఖా గోయల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సైబర్ నేరాలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల్లో పలు రకాలైన సమాచారం తమకు ఆయా బ్యాంకుల నుంచి తెలియాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఎప్పుడు అవసరమైన సహకారాన్ని అడిగినా వెంటనే అందచేయాలని కోరారు. సైబర్ క్రిమినల్స్ కు చెందినవిగా భావించే ఖాతాల్లోని డబ్బును ఫ్రీజ్ చేసిన తరువాత ఆ సొమ్మును బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందచేయాలని శిఖా గోయల్ పేర్కొన్నారు. ఇక సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా ఏటీఎం సెంటర్ల నుంచి నగదును డ్రా చేస్తుంటారని చెబుతూ ఆయా ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని శిఖా గోయల్ సూచించారు. కెమెరాలు రికార్డు చేసే వీడియోలను భద్రపరచడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఐపీఎస్ అధికారులు విశ్వజిత్ కంపాటి, దేవేందర్ సింగ్, ట్రై కమిషనరేట్ల సైబర్ క్రైమ్ అధికారులు, వేర్వేరు బ్యాంకులకు చెందిన అధికారులు పాల్గొన్నారు.